శ్రీ కనకదుర్గమ్మ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. జ్యోతిష్యం చెప్పబడును. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి విచ్చేయండి, శాశ్వత పరిష్కారం పొందండి. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7993422886. ఈ రోజున కర్కాటక రాశి జాతకులు ఎదురు దెబ్బ తగలబోతుంది. జాగ్రత్త వహించండి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఈ రోజున ఎటువంటి భయానక పరిస్థితి ఎవరి వల్ల కలగబోతుందో కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఒకరిని మీరు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో, ఒకరికి సహాయం చేయాలి అనే ఉద్దేశ్యంతో మీకు మీరుగా ఈ రోజున కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ విషయంలో మీకు ఎదురు దెబ్బ తగలబోతుంది. అది ఆర్థికపరమైన అంశం కావచ్చు, లేదా ఎవరితో అయినా గొడవ పడుతుంటే మీరు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో కోరి కష్టాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజున వీరికి దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం అయ్యే అవకాశం ఉంది, లేదా పాత వ్యక్తితో కొన్ని రకాల మాటామంతి ముచ్చట్లు పెట్టే అవకాశం ఉంది. కానీ ఇది మేలుకరము. చాలా ముఖ్యమైన పాత్రను వారు పోషించబోతున్నారు. స్నేహితులుగా, సన్నిహితులుగా, బంధువులుగా వారు మీకు భవిష్యత్తులో ఇంకాస్త దగ్గరయ్యే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేవారు ఈ రోజు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు, పోలీసులతో వాగ్వివాదం వరకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే చాలా రోజులుగా వీరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే, ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడే చూపించబోతున్నాడు. ఆదాయ మార్గం పెరుగుతుంది. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా మీరు ఒక చిన్న సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీకు ఫలితాలు అనుకూలంగా లేకపోవచ్చు. కొంత ఇది నిరాశ కలిగించవచ్చు. కొంత డిప్రెషన్ కు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా చాలా రోజులుగా ఇలా సతమతం అవుతూ ఉంటే గనక వాటి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు ప్రసాదించిన అవకాశాన్ని చూడడంలో కాస్త ఇబ్బంది ఉండొచ్చు. ఓర్పు, సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నా, మొదలు పెట్టలేకపోతున్నా, ఆటంకం వస్తున్నా ఆ పని మొదలు పెట్టే అవకాశం ఈ రోజే కనిపిస్తుంది. ఈ రాశి జాతకంలో అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. నిత్య